నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ప్రజాహితమే ధ్యేయంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు. ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. మహిళల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ను ప్రారంభించిన ఎంపీ, కలెక్టర్ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. వైభవంగా శ్రీ విశ్వకర్మ జయంతి కార్యక్రమాలు. భక్తి ప్రపత్తులతో సాగిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు. ప్రత్యేక పూజలు జరిపిన మాజీ మంత్రి జోగురామన్న. ప్రజాహితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రజాహితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సమర్థవంతమైన పాలన అందిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ నగేష్, ఎస్పీ అఖిల్ మహాజన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, ఆర్డీఓ శ్రవంతే, జెడ్పీసీఈఓ జితేందర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, ఏఎస్పీ సురేందర్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాపాలన దిగ్విజయంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరగని అభివృద్ధి కేవలం 21 నెలలలో పాలనలో చేసి చూపించారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, రేషన్ కార్డుల పంపిణీ తదితర పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాకముందు, ఇండిపెండెన్స్ 15th ఆగస్ట్ 1947 వచ్చింది. కానీ తెలంగాణ అప్పుడు నిజాం స్టేట్లో దక్కన్ రాష్ట్రంలో ఉండే. ఆ దక్కన్ రాష్ట్రం అంటే ఔరంగాబాద్, బీడ్, మహారాష్ట్రలో 4 జిల్లాలు, కర్ణాటకలో గుల్బర్గా, బీదర్, రాయచూర్, అలాగే మన జిల్లాలో 9 తెలంగాణ జిల్లాకు సంబంధించిన ఈ 3 రాష్ట్రాలు అయిపోయినాయి మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. కానీ మనకు 1947లో ఇండిపెండెన్స్ వస్తే హైదరాబాద్కు 17 సెప్టెంబర్ 1948, 1 ఇయర్ 1 నెల 2 దినాల తర్వాత మనకు ప్రజాస్వామ్యం యూనియన్ గవర్నమెంట్లో కలపడం, నిజాం సర్కార్ పోయి మన ఇండియన్ యూనియన్ గవర్నమెంట్లో ప్రజారాజ్యం, ప్రజాలో ఇండిపెండెంట్గా రావడం. అప్పటి నుంచి ఈ యొక్క దినం మనం జరుపుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ప్రజలు కోరుకున్నది ప్రజారాజ్యం, ప్రజల డెమోక్రసీ కావాలనుకున్నప్పుడు మనం సాధించుకున్నాం. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు సైతం బాగుంటాయన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ను ప్రారంభించినట్లు ఎంపీ గోడం నగేష్ తెలిపారు. హమాలీవాడ యూపీహెచ్సిలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించి వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని, వారు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు సైతం బాగుంటాయని ఎంపీ గోడం నగేష్ అన్నారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా స్వస్థ్ నారీ సశక్త్ అభియాన్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే బుధవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి వర్చువల్గా పథకాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని హమాలీవాడ అర్బన్ హెల్త్ సెంటర్లో అభియాన్ను కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం నిక్షయ కార్యక్రమంలో భాగంగా టీబీ రోగులకు కిట్లను అందించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నాగేష్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. తన పుట్టినరోజు స్వస్థ్ నారీ సశక్తి అభియాన్ను ప్రారంభించి మహిళల ఆరోగ్యం పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పథకంలో భాగంగా ఆరోగ్య శిబిరాలను నిర్వహించడంతో పాటు అన్ని రకాల మందులను ఉచితంగా అందిస్తారని తెలిపారు. సమాజంలో జనాభాలో సగభాగమైనటువంటి మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే సగం దేశమే మొత్తం కుటుంబమే
ఆరోగ్యవంతంగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ అభియాన్ని తీసుకోవడం. జిల్లా కలెక్టర్ రాజర్షేష మాట్లాడుతూ పిహెచ్సిలో ఇప్పటి వరకు జ్వరం, నొప్పులు, డయేరియా లాంటివి చూసేశారని తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు నిపుణులతో వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 91 వైద్య శిబిరాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. మారుమూల గ్రామాల్లో సైతం అంబులెన్స్ల ద్వారా రోగులను తీసుకువచ్చి వైద్య సేవలు వినియోగించుకునేలా ప్రణాళికలు చేశామన్నారు. మహిళలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనం స్పెషలిస్ట్ సర్వీసెస్ జనరల్గా మీరు యూపీహెచ్సిలో ఈ మనం ఫీవర్ కానీ డయేరియా కానీ ఇటువంటి వాటికి వస్తారు, పెయిన్స్ కానీ ఇటువంటి స్పెషలిస్ట్ సర్వీసెస్ ఇందాక డిఎంహెచ్ఓ గారు కూడా చెప్పారు, మీరు మెసేజ్లో కూడా విన్నారు. రక్తహీనత, అనీమియా కావచ్చు, లేదు ప్రెగ్నెన్సీ సంబంధించిన ఏఎన్సీ చెకప్స్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ సంబంధించిన కేసెస్ కావచ్చు, తర్వాత పీడియాట్రిక్ సర్వీసెస్ కావచ్చు, డర్మటలాజీ సర్వీసెస్ కావచ్చు, ఈఎన్టీ కావచ్చు, సైకాట్రిస్ట్ సర్వీసెస్. అంటే ఇటువంటి మనం ఈ క్యాంప్స్లో ఈ ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు 91 క్యాంప్స్ మనం 17 నుంచి ఈ 2 అక్టోబర్ వరకు చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్స్ కి మళ్ళీ రిమ్స్ లో ఎవరైతే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారో, తర్వాత ఐఎంఏ నుంచి కూడా ఐఎంఏ వారు కూడా ముందుకి వచ్చారు, నిన్న మాకు చెప్పడం జరిగింది. సో ఐఎంఏ నుంచి తర్వాత రిమ్స్ లో ఎవరైతే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారో వారే ఈ క్యాంప్స్ లో ఉండి మళ్ళీ మీకు స్పెషలిస్ట్ సర్వీసెస్ అంటే ఈ శిబిరంలో వాటి అన్నిటికీ మనం డయాగ్నోసిస్ చేసుకొని మళ్ళీ ఒకవేళ ఏమైనా మెడిసిన్స్ ద్వారా సరి అవుతాయి అంటే మెడిసిన్స్ అందజేసి, ఒకవేళ రిఫరల్ కావాలి అంటే మళ్ళీ రిమ్స్ కి రిఫరల్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో భాగంగా ఉదయం నుండే ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ప్రజలకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. శ్రీ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాల పేరిట 2 రోజుల పాటు వేడుకలను వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి వీరబ్రహ్మేంద్ర స్వామిని కొలిచారు. ఉత్సవాల్లో మాజీ మంత్రి జోగురామన్న, బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, బండారి దేవన్నలతో పాటు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా విశ్వకర్మ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆలయంలో అతిథులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కులవృత్తులకు జీవం పోసిన విశ్వకర్మల ఆలోచన విధానం ఎంతో స్ఫూర్తివంతమైందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కులవృత్తులకు విశేష ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 27 సంఘాలకు చెందిన బీసీ భవన్ను 4.5 ఎకరాలలో నిర్మించామని, ఆయా కులాల్లో ప్రసిద్ధిగాంచిన మహనీయుల విగ్రహాలను సైతం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న విశ్వకర్మ పథకం విధి విధానాలపై మరింత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ గోడెం నగేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నేతలు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎంపీ గోడెం నగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. పీఎం పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. రక్తదానం చేసిన వారికి ఎంపీ పండ్ల రసాలు అందించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా కేక్ కట్ చేసి ప్రధాని జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్, నాయకులు సురేష్, ఉష్కం రఘుపతి, వేదవ్యాస్, మయూర్ చంద్ర, దినేష్ మటోలియా, సంతోష్, రాకేష్, గంగారెడ్డి, దయాకర్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు శుభ సందర్భాన వారికి శుభాకాంక్షలు అర్పిస్తూ
ఈరోజు 17th సెప్టెంబర్ విముక్తి తెలంగాణ నిజాం నవాబ్ నుంచి విముక్తి కలిగినటువంటి రోజు. 1947లో ఆగస్టు 15 నాడు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి, ఎందుకంటే భారతదేశంలో దాదాపుగా 567 అక్కడ ఉన్నటువంటి సామంత రాజులు కావచ్చు, లేకపోతే సంస్థానాలు కావచ్చు ఉన్నటువంటి సందర్భంలో దేశం ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఒకటొకటిగా భారతదేశం యూనియన్లో కలిసినటువంటి సందర్భంలో మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నిజాం మాత్రం ఇక్కడ తెలంగాణ ప్రజలపైన అకృత్యాలు చేయడం, హత్యలు చేయడం, అత్యాచారాలు చేయడం ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా జరుగుతున్నటువంటి సందర్భం. భారతదేశం స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా ఎన్నిసార్లు ఆయనకి హెచ్చరించినా కూడా, కలుపమని చెప్పేసి హెచ్చరించినా కూడా పెట్టినటువంటి సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, దేశ హోంమంత్రి గారు ఆ రోజు ఆపరేషన్ పోలో 17 సెప్టెంబర్ నాడు మొదలుపెట్టిన తర్వాత చివరికి ఈరోజు 17 నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కాళ్ళభార్యానికి వచ్చి సరే మేము కూడా విలీనం చేస్తామని చెప్పేసి విముక్తి కలిగించినటువంటి మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. మాజీ మంత్రి జోగురామన్న కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై స్థానిక పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, నిరుపేదలు, రైతులు, సామాన్యుల పక్షాన బీఆర్ఎస్ ఎల్లవేళలా నిలబడి వారి కోసం పోరాడుతుందని మాజీ మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రైతుల సంక్షేమంపై పట్టనట్లుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చివరికి గ్రూప్ 1 అభ్యర్థులను సైతం అరెస్టులు చేస్తూ నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని, జాతీయ సమైక్యతా దినోత్సవం స్ఫూర్తిగా ప్రజల పక్షాన ముందుండి పోరాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అకుంఠిత దీక్షతో సాధించడమే కాకుండా రాష్ట్ర పురోభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు పాటుపడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం సాధించుకున్న తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులు అరెస్టు దేనికి సంకేతమని ప్రశ్నించారు. నిజాం గారు వ్యతిరేకించిన ఐక్యరాజ్య సమితికి వెళ్ళినా ఆనాడు మరి నిజాం గారు మా హైదరాబాద్ దక్కన్ స్టేట్ ఏతుందో అది సెపరేట్ దేశంగా ఏర్పాటు చేయమని చెప్పినటువంటి విషయం కూడా మనకు చరిత్ర చెప్తుంది. అందుకొరకే అది జరగకుండా ఆనాడు ఉన్నటువంటి మైసూరు ప్రాంతం కానీ, ఆనాడు కర్ణాటక ఉన్నటువంటి 2-3 జిల్లాలు దక్కన్ హైదరాబాద్ స్టేట్లో ఉండే, మహారాష్ట్ర సమటువంటి ఇటు చంద్రపూర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి 5 మహారాష్ట్ర జిల్లాలు కూడా ఆ రోజు దక్కన్ హైదరాబాద్ స్టేట్తో కలిసి ఉన్నటువంటి విషయం కూడా తెలుసు. కానీ భాషా సంయుక్త పరంగా తెలుగు భాష ప్రజలు, తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా హైదరాబాదు డెక్కన్ స్టేట్ ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో భాషాపరంగా రాష్ట్రాలకు జిల్లాలు వెళ్ళిపోయినా మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మరి ఆ రోజు ఈ ప్రాంతాన్ని కలపబడ్డదో దాన్నే మనం ఈరోజు సమైక్యతా దినోత్సవంగా మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మనం పార్టీ పరంగా జరుపుకున్నాం. ఎప్పుడు కూడా మనం పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజుని పార్టీ పరంగా మరి ఇలా
జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకుంటూ వచ్చాం. ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధికి సంబంధించిన నిధులు, పంట నష్టపరిహారం, ఏకీకృత పాఠశాల ఏర్పాటు తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు. ఇటీవల కురిసిన వర్షాలతో నియోజకవర్గంలో అనేక రహదారులు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతులతో పాటు పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలో 5,576 మంది రైతులకు సంబంధించి 8,566 ఎకరాల్లో పంటలు నష్టపోయారని వివరించారు. నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాలతో పాటు అనేక మంది గిరిజనులు ఉన్న నేపథ్యంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో అవసరమైన స్థల సేకరణ చేపట్టి ఎయిర్పోర్టు నిర్మాణానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-664960, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. The practice is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్
ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ ఆవరణలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతరత్ర అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రజాసేవ భవన్ ఆవరణలో జరిగిన ప్రజాపాలన దినోత్సవ సంబరాలలో భాగంగా పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్రావు, కొండ గంగాధర్, సిరిమకి ఆనందరావు, గుడిపెల్లి నాగేష్, మునిగిల నర్సింగ్, బండారి సతీష్, రామ్ కుమార్, జాఫర్ అహ్మద్, ఇమ్రాన్, లోక ప్రవీణ్ రెడ్డి, బండి దేవిదాస్ చారి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరుతున్నాయని, ప్రజలందరూ ప్రజాపాలనను ఆశీర్వదిస్తున్నారని ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, పేదలకు ఉచిత సన్నబియ్యం, రైతు భరోసా, రుణమాఫీ లాంటివి ప్రజాపాలనకు అద్దం పడతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయం వల్లనే మనం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని 47వ వార్డు మాజీ కౌన్సిలర్ సోమ స్వప్నరవి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. తమ అభిమాన నేత జన్మదినం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగానే పట్టణంలోని 47వ వార్డు మాజీ కౌన్సిలర్ సోమ స్వప్నరవి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. సుమారు 2000 మందికి పైగా ప్రజలకు ఉచిత భోజనాన్ని వడ్డించి ప్రధాని పుట్టినరోజు వేడుకలకు సామాజిక సేవతో జరుపుకున్నారు. సుమారు 2000 మందికి పైగా ప్రజలకు ఉచిత భోజనాన్ని వడ్డించి ప్రధాని పుట్టినరోజు వేడుకలను సామాజిక సేవతో జరుపుకున్నారు. స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సోమ రవి స్వప్న మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని సామాజిక సేవ చేయాలన్న తలంపుతో అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలే నిజమైన పుట్టినరోజు వేడుకలుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సెమినార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయుధ పోరాటం నాటి జ్ఞాపకాలను నేతలు గుర్తు చేసుకుంటూ ఆనాటి పోరాట యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో చరిత్ర లేని, త్యాగం చేయని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రపంచం గుర్తించదగిన వర్గ పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మతాల మధ్య జరిగిన కొట్లాటగా చిత్రీకరించి
విమోచన పేరుతో రాద్ధాంతం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపును పురస్కరించుకుని బుధవారం ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీనియర్ నాయకులు బండి దత్తాత్రే, కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు, పూసం సచిన్, అన్నముల్ల కిరణ్, ఆర్ మంజుల, ఆర్ సురేందర్, బొజ్జ ఆశన్న తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వీరుల్లో హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారని ఈ సందర్భంగా బండారు రవికుమార్ అన్నారు. మత తారతమ్యాలు లేకుండా ఐక్యంగా పోరాడి వెట్టిచాకిరి విముక్తి, భూ పంపిణీ, భూ సీలింగ్ చట్టాలను సాధించిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటమని తెలియజేశారు. తెలంగాణలో అధికారం కోసం మతాల మధ్య జరిగిన పోరాటంగా బీజేపీ వక్రీకరించడాన్ని చైత్యం కలిగిన తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని ఆయన పేర్కొన్నారు. ఖాసిం రజ్వీని అన్ని రకాల సదుపాయాలతో పాకిస్తాన్ పంపిన కాంగ్రెస్ తెలంగాణ విలీనం తాము చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంటే హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనం అయినటువంటి రోజు సెప్టెంబర్ 17. కానీ దీని విమోచనం అని చెప్పి ఈ యొక్క పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు ఇవాళ సంబరాలు చేస్తున్నారు. ఇది నిజంగా విమోచనం అని వాళ్ళు చెప్పినట్లయితే ఈ పోరాటంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు లేదు, ఎందుకు ఈ పోరాటంలో పాల్గొనలేదు అని మేము ప్రశ్నిస్తాము. కాబట్టి ఇది భూమి కోసం జరిగిన పోరాటం, ముక్తి కోసం జరిగిన పోరాటం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం మట్టి మనుషులు చేసినటువంటి పోరాటం. అదేవిధంగా లక్షలాది ఎకరాలు కొద్దిమంది దొరల వద్ద, భూస్వాముల వద్ద, జమీందారుల వద్ద, జాగీర్దారుల వద్ద, దేశముఖుల వద్ద పోగుబడినటువంటి భూమి మొత్తాన్ని పేద ప్రజలందరికీ పంచాలి, దున్నేవాడికే భూమి ఇవ్వాలి, ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళ చేతుల్లో భూమి ఉండాలనేటువంటి జరిగినటువంటి పోరాటం. ఇది కేవలం పటేల్ గారు విలీనం చేస్తే జరిగిందని చెప్తా ఉన్నారు. పటేల్ గారు విలీనం వల్లనే ఇది కలిసి ఉంటే మరి ఖాసిం రజ్వీని పాకిస్తాన్ ఎందుకు పంపించారు? వాళ్ళ మీద ఎందుకు విచారణ జరపలేదు? నిజాం నవాబు మీద విచారణ జరపలేదు. నిజాం నవాబుని జైల్లో పెట్టలేదు, కేసు పెట్టలేదు. పైపెచ్చు తెలంగాణ ఆనాడు ఉన్నటువంటి మన ప్రత్యేకంగా ఏర్పడినటువంటి తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఆయన్ని మరి దేశముఖ వారిని రాజ్ముఖ్గా ప్రముఖగా ప్రకటించారు. మరి రాజ్ ప్రముఖగా ఎందుకు ప్రకటించారు? గవర్నర్గా ఎందుకు చేశారు? మరి ఆయనకి అన్ని సకల రాజ లాంఛనాలు ఎందుకు చేశారు అంటే కమ్యూనిస్టు కనుక అధికారంలోకి వస్తే నిజాం నవాబుకి, ఖాసిం రజ్వీకి శిక్షలు పడతాయి కాబట్టి వాళ్ళు ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళని రక్షించింది. మరోవైపు తాంసీ మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ మండల కార్యదర్శి అర్ధాంగి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా సిపిఐ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఊషన్న, కిరణ్, ఆశన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు అర్ధాంగి రమేష్ మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాటాలను స్మరించుకుంటూ అన్ని వర్గాల వారు హక్కుల సాధనకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 77వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ తాంసీ మండలము, భీంపూర్ మండలం కానీ ఇక్కడ నుంచే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన చరిత్ర ఉమ్మడి తాంసీ మండలంకు ఉన్నదని చెప్పేసి నేను విజ్ఞప్తిస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఆయా మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. బేలా, తాంసీ, తలమడుగు తదితర మండలాల్లో కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్నారు. ఆయా మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇందులో భాగంగానే తలమడుగు మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శంకర్, స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి గజానన్లు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్, మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి, ఎంపీఓ వినోద్, నగేష్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ పతావిష్కరణ చేయడం జరిగింది. అందరికీ తలమడుగు మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఇలాగే మన తెలంగాణ ప్రతి దాంట్లో అభివృద్ధి చెందాలని, ముందుకు అంటే నంబర్ 1 స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. మరోవైపు భీంపూర్ మండలంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నలందప్రియ, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పీర్ సింగ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాధాకృష్ణారెడ్డి, ఎంపీఓ సమీర్ అహ్మద్, డిప్యూటీ తహసీల్దార్ కోవ హరిదాస్,
ఈసీ నరేందర్, ఏఎస్ఐ వన్నెల గంగారెడ్డి, మాజీ సర్పంచ్ లింబాజీ, సెక్రటరీ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మోహన్ రెడ్డిలు జాతీయ జెండాలను ఎగురవేశారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీకాంత్, ఎంపీఓ లింగయ్య, ఏఓ రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ గణేష్లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. బేలా మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మధుకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మహేందర్ కుమార్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రఘునాథరావు, వ్యవసాయ శాఖ కార్యాలయంలో సాయి తేజారెడ్డి, అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ నాగోరావు, గ్రంథాలయంలో ఇన్ఛార్జ్ అధికారి, పశువైద్య కార్యాలయంలో వైద్యాధికారి శ్రవణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తలమడుగు మండల కేంద్రంలో 5వ ప్రజాపాలన బహిరంగ విచారణ వేదికను బుధవారం నిర్వహించారు. ప్రత్యేక అధికారులుగా తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శంకర్లు హాజరై సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజమోహన్ మాట్లాడుతూ 4వ ప్రజాపాలన బహిరంగ విచారణ వేదిక నుండి ఇప్పటి వరకు ఎంపీడీఓ కార్యాలయానికి 60 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అందులో దాదాపు సగం సమస్యలను పరిష్కరించామన్నారు. రేషన్ కార్డ్, గ్యాస్ సబ్సిడీ, కరెంటు బిల్లు తదితర సమస్యలు ఉంటే తమ వద్దకు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ వినోద్, ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి రెడ్డి, ఏఈఓ స్ఫూర్తి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎఫ్డిఎస్కి సంబంధించిన దరఖాస్తులు 17, వాటికి సంబంధించిన అన్ని దస్తావేజులు తీసుకొని ఆర్డీఓ ఆదిలాబాద్ గారికి పంపించడం జరుగుతుంది. బేలా మండల కేంద్రంలో అర్హులైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మండల ఎంఆర్పీఎస్ నేతలతో కలిసి ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ జమీల్కు వినతి పత్రం అందజేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఒక్కరికి కూడా అవకాశం కల్పించకపోవడం పట్ల ఎంఆర్పీఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కృష్ణపల్లి అంకుష్ మాట్లాడుతూ బేలా గ్రామ పంచాయతీలో దాదాపు 70 కుటుంబాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కనీసం ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు రాలేదన్నారు. మొదటి, 2వ విడతలో కనీసం ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న మాదిగ కులస్తులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం సరికాదని మండిపడ్డారు. మండల కేంద్రంలో మరి ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే మాదిగలకు 70 కుటుంబాలు మరి బేలా మండల కేంద్రంలో హెడ్ క్వార్టర్లో ఉన్నాయి. కానీ ఏ ఒక్కరికి మాత్రము ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. మరి బేలా మండల కేంద్రంలో మరి మాదిగలు ఉన్నారా లేరా అనేది మరి మాకు జిల్లా కలెక్టర్ గారు చెప్పాలి. అదేవిధంగా అప్పట్లో ఆ ప్రభుత్వం ఉండే మన డబల్ బెడ్రూమ్ అప్పుడు కూడా ఏ ఒక్కరికి రాలేదు. మరి ఇక్కడ 70 కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. ఇది మరి ఇంత మరి చిన్న చూపు చూస్తే మేము మరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం కూడా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాహితమే ధ్యేయంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. మహిళల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత, స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ను ప్రారంభించిన ఎంపీ, కలెక్టర్. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. వైభవంగా శ్రీ విశ్వకర్మ జయంతి కార్యక్రమాలు, భక్తి ప్రపత్తులతో సాగిన
శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు, ప్రత్యేక పూజలు జరిపిన మాజీ మంత్రి జోగురామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.